అక్రమ వలసదారులపై అగ్రరాజ్యాలు కన్నేశాయి. అమెరికా తరహాలో ఇప్పుడు బ్రిటన్ సైతం గో బ్యాక్ ఇండియన్ అంటోంది. భారతీయ వలసల్ని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇండియా సహా ఇతర దేశాల నుంచి అక్రమంగా అమెరికాకు వచ్చిన వారిని గెంటివేసే చర్యలు చేపట్టారు. అక్రమ వలసదారుల్ని యుద్ధ విమానాల్లో వెనక్కి పంపించేస్తున్నారు. ఇప్పుడు బ్రిటన్ కూడా అదే పని మొదలు పెట్టేసింది. నాడు తెల్లదొరల్ని గోబ్యాక్ అని నినదిస్తే ఇప్పుడు అదే తెల్లదొరలు గో బ్యాక్ ఇండియన్ అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచే అక్రమ వలసదారులపై ఆ దేశం ఉక్కుపాదం మోపుతోంది. పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను తమ దేశ సైనిక విమానాల్లో ఎక్కించి పంపించేస్తోంది అమెరికా అధికార యంత్రాంగం. దీనిపై చర్చ జరుగుతున్న వేళ బ్రిటన్ కూడా అక్రమ వలసల ఏరివేత కార్యక్రమాన్ని చేపడుతోంది. మరీ ముఖ్యంగా ఇండియన్ రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తోంది. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే భారతీయ రెస్టారెంట్లు, నెయిల్ సెలూన్లు, షాపులు, కార్ వాషెస్ సెంటర్లు సహా అనేక ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న వారికి యూకేలో పనిచేయడానికి చట్టపరమైన అనుమతి ఉందా అన్న విషయాన్ని చెక్ చేస్తున్నారు. భారతీయ రెస్టారెంట్లలో సోదాలు జరిపి అరెస్టులు చేస్తున్నారు. అమెరికా మాదిరే ఇప్పుడు బ్రిటన్ కూడా అదే బాటలో వెళ్తుండడంతో అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బ్రిటన్ వ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. వలసదారులు పనిచేసే ఇండియన్ రెస్టారెంట్లే టార్గెట్గా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే భారతీయులుండే అవకాశాలున్నాయో ఆ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో లేవో చెక్ చేస్తున్నారు అధికారులు. గతేడాది జూలైలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చాక 19,000 మంది అక్రమ వలసదారులు దేశంలోకి వచ్చినట్టు బ్రిటన్ దగ్గర సమాచారం ఉందట. అందుకే ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మరోవైపు అక్రమ వలసదారుల్ని బస్సు నుంచి విమానం ఎక్కిస్తున్నట్టు చూపించే వీడియోను బ్రిటన్ విడుదల చేసింది. తద్వారా అక్రమ వలసదారులకు హెచ్చరికలు జారీ చేసింది. గత నెల జనవరిలో బ్రిటిష్ ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు దేశవ్యాప్తంగా 828 ప్రాంతాల్లో దాడులు చేసి 609 మందిని అరెస్టు చేశారు. గతేడాదితో పోలిస్తే 48% దాడులు పెరిగాయి. అటు అరెస్టులు కూడా గతేడాదితో పోలిస్తే 73% పెరిగాయి. ఇటీవల నార్త్ ఇంగ్లాండ్లోని హాంబర్ సైడ్లో ఉన్న భారతీయ రెస్టారెంట్ను తనిఖీ చేసిన అధికారులు 11 మందిని అరెస్టు చేశారు. అంతేకాకుండా రెస్టారెంట్ యజమానులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చాలా కాలంగా అక్రమ వలసదారులకు ఉపాధి కల్పించి తప్పు చేశారని బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. ఇక నుంచి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు తప్పనిసరిగా అమలు కావాలని సూచించారు. మొత్తానికి గో బ్యాక్ ఇండియన్ అంటూ కొరడా జుడిపిస్తోంది బ్రిటన్ ప్రభుత్వం. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సైతం దీనిపై స్పందిస్తూ తమ దేశంలో అక్రమ వలసలు పెరిగాయని అన్నారు. అక్రమంగా తమ దేశంలో ఉపాధి పొందుతున్నారని, ఇటువంటి వలసలు లేకుండా చేస్తామని చెప్పారు. ఆయా దేశాల్లో గతంలో ఉన్న ప్రభుత్వాలు చూసి చూడనట్టు వ్యవహరించినప్పటికీ ఇప్పుడు 2 దేశాల్లోనూ మారిన ప్రభుత్వాలు అక్రమ వలసలపై కఠిన వైఖరిని ఎంచుకున్నాయి. అక్రమ వలసదారుల ఏరివేత మొదలు పెట్టేశారు. ట్రంప్ దారిలోనే యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిజానికి ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టినప్పటికీ అమెరికా యాక్షన్ చూసిన తర్వాత తమ దేశంలో చేపడుతున్న చర్యలను మరింత వేగవంతం చేశారు. యూకే సహా వివిధ యూరోపియన్ దేశాల్లో భారతీయ రెస్టారెంట్లలో పనిచేస్తున్న సిబ్బందిలో అత్యధికంగా అక్రమ మార్గాల్లో వచ్చిన వారే ఉంటున్నారు. వాటిలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి భారత ఉపఖండ దేశాలతో పాటు భారత్ నుంచి వెళ్తున్న వారు కూడా ఉంటున్నారు. భారతీయుల్లో స్టూడెంట్ వీసాపై వెళ్లి చదువు పూర్తయిన తర్వాత వెనక్కి రాకుండా అక్కడే ఇలాంటి రెస్టారెంట్లు, నెయిల్ బార్లు, కన్వీనియన్స్ పోస్టర్లలో పనిచేస్తున్నారు. భారతీయుల్లో స్టూడెంట్ వీసాపై వెళ్లి చదువు పూర్తయిన తర్వాత వెనక్కు రాకుండా అక్కడే ఇలాంటి రెస్టారెంట్లు, నెయిల్ సెలూన్లు, కన్వీనియన్స్ స్టోర్లలో పనిచేస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ వాసులు ఎక్కువగా రెస్టారెంట్లలో వంట సిబ్బందిగా, సర్వర్లుగా పనిచేస్తున్నారు. అందుకే యూకే ప్రభుత్వం ఆ దేశంలో ఉన్న భారతీయ రెస్టారెంట్లే లక్ష్యంగా ఎంచుకుని మెరుపు దాడులు చేస్తోంది. గతేడాదితో పోల్చితే ఈ దాడులు, తనిఖీలు 3 నుంచి 4% రెట్లు పెరిగాయి. అలాగే అరెస్ట్ అవుతున్న అక్రమ వలసదారుల సంఖ్య కూడా పెరిగింది. అమెరికా మాదిరిగానే యూకే తమ వ్యూహాలను బహిర్గతం చేయకుండా నేరుగా ఆచరణలో అమలు చేసి చూపిస్తోంది. కీర్ స్టార్మర్ ప్రధాని అయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అక్రమ వలసదారుల ఏరివేత చర్యలు చేపట్టారు. ఒకవైపు అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కి పంపడంతో పాటు మరోవైపు ఇక నుంచి కొత్తగా ఏ ఒక్కరు కూడా అక్రమ మార్గాల్లో ఆ దేశంలోకి చొరబడకుండా నిరోధించే ప్రయత్నాలను కూడా చేపట్టారు.
ఈ క్రమంలోనే యూకేలో మెరుగైన జీతాలు, జీవితం ఆశ చూపి మనుషులను అక్రమంగా తరలిస్తున్న ముఠాల గురించి వియత్నాం, అల్బేనియా దేశాల్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియా క్యాంపెయిన్ చేపట్టింది. మరిన్ని దేశాల్లోనూ ఈ తరహాల ప్రచారాన్ని చేస్తూ అక్రమ వలసదారులు అసలు జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో వివరించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు అక్రమ వలసదారులపై మరింత కఠిన వైఖరి అవలంబించడం కోసం బార్డర్ సెక్యూరిటీ, అసైలం అండ్ ఇమిగ్రేషన్ బిల్ను పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. ఈ బిల్లు ద్వారా మనుషుల అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు వంటి వ్యవస్థీకృత నేర ముఠాలపై ఉక్కుపాదం మోపేందుకు ఆస్కారం ఉంటుంది. అక్రమ మార్గాల్లో యూకేలోకి ప్రవేశించే వ్యక్తుల మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడానికి ఈ కొత్త చట్టం వీలు కల్పిస్తుంది. అధికారులకు అదనపు అధికారాలను కల్పిస్తుంది ఈ బిల్లు. ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ ఈ బిల్లుతో కనీసం పడవలను కూడా ఆపలేమని ఎద్దేవా చేస్తోంది. అక్రమ వలసదారులపై మరింత కఠిన చర్యలు అవసరమని చెబుతోంది. మన దేశం మన ఇల్లు లాంటిది, హోటల్ కాదు. ఎవరంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్ళడానికి అంటూ కన్సర్వేటివ్ పార్టీ నేతలు నినాదాలు చేస్తున్నారు. మొత్తంగా అధికార ప్రతిపక్షాలు అక్రమ వలసలపై కఠిన వైఖరి ప్రదర్శిస్తుండటంతో ఆ దేశంలోకి ఎలాగోలా చొరబడి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని ఇంటికి పెద్ద మొత్తంలో డబ్బులు పంపాలని ఆశపడేవారు తమ నిర్ణయాలను ఇక మార్చుకోక తప్పదని స్పష్టమవుతోంది.